ఇంకొకటి అతి ముఖ్యమైనది అతను చేసింది ఒకటి ఉచిత ఇసుక అయితే, రెండోది వచ్చేసి మద్యం పాలసీ మార్చేస్తాను నేను అంతా కూడా అని చెప్పేసి ఇంకోటి తీసుకుని వచ్చేసి ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం? నీకు ఓటేసిన వాళ్ళు, నువ్వు గెలవాలి అని చెప్పేసి ఈ కూటమి అనేది కూడా అధికారం రావాలని మేధావులు వారందరూ సైతం కూడా ఆశ్చర్యపరిచేటట్లు కూడా ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న తంతు ఒక 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఈ రాష్ట్రం ప్రతి ఎమ్మెల్యే బెదిరించడం. ఎవరైనా కానీ మీరు కనుక వేశారంటే మీరు చేసుకోలేరు వ్యాపారం, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు అని చెప్పడం. మళ్ళీ నిన్న సాయంకాలం నుంచి మళ్ళీ కొత్త పోకడం మళ్ళీ అయింది. సిఐలు డిఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు. మీరు గన ఈ మద్యం దానికి గన మీరు డీడీ కట్టి ఏమన్నా వేసుకున్నారంటే మీకు మంచిది కాదు, చూడు రా ఉత్తూరు స్టేషన్కి వచ్చి పో అని నిన్న సాయంకాలం నుంచి దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీలు సిఐలు కూడా ఫోన్ చేస్తున్నారు. ఉదంతాలు కూడా ఇదంతా కూడా తెలియదా అని చెప్పి నేను అడుగుతాను. ఓపెన్గా పేపర్లోనే వస్తుంది కదా. ఎందుకంటే నేను చూశాను మద్యం పాలసీ గతంలో కూడా ఒక గవర్నమెంటే ప్రభుత్వమే లెట్అవుట్ పెట్టి అమ్మదానికంటే ముందు, అంటే 2019 కంటే ముందు కూడా ఇప్పుడుండే పాలసీ ఉన్నప్పుడు కర్ణాటక నుంచి మన జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రం వాళ్ళే కాదు, కర్ణాటక నుంచి తర్వాత తెలంగాణ నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా డీడీలు కట్టి కూడా వచ్చి షాపులు తీసుకోవాలని చెప్పి వేసేవారు. ఒక్కరు రాలేదు. ఒక 10-15 రోజుల నుంచి అందరికీ ఫోన్లు పోయినాయి, ఒకటే బెదిరింపులు, ఎవరు కానీ రాలేదు. ప్రభుత్వమే కనీసం 1,00,000 డీడీలు 1,00,000 మందినే కడతారంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంతవరకు 50-60 వేలు కూడా ఈరోజు కట్టలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఓపెన్గా చెప్తున్నారు. కండి అందరు కలిసి అయితే మాతోనే కలుసుకోవాలి, వ్యాపారాలు చేయాలి. మీకు తెలీదా? నిజంగా తెలీదా? ఎస్పీలకు తెలీదా? కలెక్టర్ తెలీదా? కలెక్టర్ ఎస్పీలు అంటే వెంటనే కూడా ప్రభుత్వానికి వెంటనే కూడా చెప్పడం లేదా? ఎలా జరుగుతుంది? లాంటి చేతగానితనమా? లాంటి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేయాలనుకుంటున్నారా మీరందరూ కూడా? ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇదేనా నీ అనుభవం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం ఉండేది ఇదేనా నీకు? ఇదేనా మీ వాళ్ళకి నేర్పించింది? ఎక్కడ సంస్కృతి ఇది? నాలుగు నెలల నుంచి చూస్తున్నాం దాదాపుగా కూడా. ఒక గ్రామంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేరు, ఏ పార్టీ అయినా కానీ ఆ 3 పార్టీలు తప్ప మిగతా వాళ్ళని కొడతారు. కడకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ జిల్లాలో అయితే ఇతర పార్టీలు వాళ్ళ కూటమిలో ఉండే పార్టీలు కూడా మాకు తెలియకోకుండా ఈరోజు మీరు ఏమి కానీ చేయకూడదని శాసించే పరిస్థితికి ఈ జిల్లాలో ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని నేను అడుగుతాను. మీరు ఇచ్చిన అలుసు కాదా అని నేను అడుగుతున్నాను. మీరు ఇంకెవరు కంట్రోల్ చేయలేరా అని నేను అడుగుతాను. మీరు కంట్రోల్ చేయలేకపోతే మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజల పక్షాన కూడా నిలబడాల్సిన అవసరం కూడా వస్తుంది. ఒక వ్యాపారం అనేది కూడా చేయకూడదు, ఒక పని చేసుకోకూడదు, ఒక కాంట్రాక్ట్ చేసుకోకూడదు. ఈ పరిస్థితి ఈ జిల్లాలో కూడా, రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా ఉంది. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వంలో అందరూ కూడా ఈ జిల్లా పైన కూడా అందరూ కూడా మాట్లాడి చెప్తున్నాను. అదే కాకుండా ఎస్పీ గారికి, నేను కలెక్టర్ గారికి, ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా మనం చేస్తున్నాను. ఒక శాండ్ విషయంలో, ఇసుక విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, నిష్పక్షపాతంగా కూడా అన్నీ కూడా చర్యలు చేపట్టండి. లేకుంటే మేమే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగేసి కూడా వచ్చి మీ దగ్గరకు వచ్చేసి నిలబడాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాను, నిన్న ముచ్చుమరలో కూడా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మీరు మాట్లాడకపోతుంది. అదే పుంగనూరు దగ్గర అయేష్ అనే అమ్మాయి అంటే వెంటనే విజిట్ చేస్తానంటే ప్రత్యక్ష కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటే ఎలా రియాక్ట్ అయ్యారో మీ అందరికీ కూడా తెలుసు.
అట్లా మేము కూడా అందరూ కూడా కలిసేసి కూడా అందరూ కూడా కార్యాచరణ కూడా రూపొందించుకొని మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నాం. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీ విధులు మీరు నిర్వర్తించండి, నిష్పక్షపాతంగా నిజాయితీగా నిర్వర్తించండి. మీరు వారికి మాత్రమే ఎస్పీ కాదు, వారికి మాత్రమే కలెక్టర్ కాదు, ప్రకటనలకు పరిమితం కావద్దండి, మీడియాకు మాత్రమే పరిమితం కావద్దండి. ఈ 2 విషయాల్లోనే కదా అన్ని విషయాల్లో అని చెప్పేసి కూడా నేను చెప్తాను. తప్పకుండా కూడా సిండికేట్ వలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదే కాకుండా ఈ రాష్ట్రంలో దౌర్జన్యపరులకు, ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్ను రిచ్ చేస్తామని కాదు, రిచ్ను రిచ్ చేసేవాళ్ళు దౌర్జన్యపరుల దగ్గర కొన్ని కోట్ల ఆక్రమ సంపాదన వచ్చేదానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కేవలం సిండికేట్ వల్ల ప్రభుత్వానికి మాత్రమే గండిపడేది కాదు, కొంతమంది వ్యక్తులు మాత్రమే, నియోజకవర్గానికి 1-2 వ్యక్తులు మాత్రమే వారి చేతుల్లోకి, ఇంకా ఎవరూ కూడా కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మంత్రుల్లో, వారి చేతుల్లోకి ఇదంతా కూడా అక్రమ సంపాదన పోయేదానిగా రూపొందించుకున్నారు ఈ రాష్ట్రంలో కూడా. ఓపెన్గా దీంట్లో కూడా నో ఎగ్జంప్షన్. అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎలా జరుగుతుందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇసుక చికెన్ దగ్గర నుంచి పెద్ద దగ్గర కూడా శాసించాలని చూస్తాం. అంటే ఎట్లా జరుగుతుందని కూడా చూసుకోవాలా. అందుకోసమే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో, అందుకోసం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. తప్పకుండా కూడా చేస్తారు. ఇదేదో మేమేదో ఆరోపణ కాదు, ఇది వాస్తవాలు. ఏమాత్రం ఆరోపణ కాదు, రాజకీయ ఆరోపణ కాదు, రాజకీయంగా మాట్లాడేది కాదు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండేవారిగా మంచిగా ఈ జిల్లాలో అన్నీ కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలి, ఎవరుంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు పరిపాలించాల్సింది చేయాలని చెప్పేవానిగా మేము మాట్లాడుతున్నాం. స్టాక్ పాయింట్ల దగ్గర అసలు స్కేర్సిటీ అనేది ఈ ప్రభుత్వం పాలసీనే కల్పిస్తుంది. ఇన్ని మన దగ్గరే ఉంది, ఒక 8-10 దగ్గర నదీ ప్రాంతాలు అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఉంటే వారేమో అక్రమంగా దౌర్జన్యంగా నది అంతా కూడా ఒక్కొక్క నదిలో ఒక్కొక్క నియోజకవర్గం ద్వారా 5-6 పాయింట్లు పెట్టుకొని ఇస్తుంటే వీళ్ళు జిల్లాకంతా కలిసి ఒక స్టాక్ పాయింట్ పెడతారు. అక్కడ 15,000 టన్నులు మెట్రిక్ టన్నులో లేకుంటే 50,000 మెట్రిక్ టన్నులో ఉంది అంటారు. అది అయిపోయినాక అంటారు. ఎట్లయితుంది? వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. పాలసీని కూడా బాగలేదు, వాళ్ళకి ఊతమిచ్చేటట్లు అక్రమ సంపాదనకు కానీ లేకపోతే అక్రమంగా ఇసుకను తరలించడానికి స్కేర్సిటీ యొక్క అధికారులు లేకపోతే ప్రభుత్వం యొక్క పాలసీనే ఉంది. ఏమి వాళ్ళు అక్రమంగా జేసీబీలు పెట్టి నింపుకుంటా ఉంటే ప్రభుత్వము ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడ చూసినా ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక్కో జేసీబీ పెట్టి నది అంతా కూడా 10 సార్లు పెట్టి ఎవరు వస్తే వాళ్ళు ఫ్రీగా ఎత్తేయచ్చు, అక్కడే చేసేయచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయొచ్చు కదా. వీళ్ళు ఒక స్టాక్ పాయింట్ మళ్ళీ ఇది ఇదంతా కూడా మోసము. అంతగా ఒక ప్లాన్డ్గా పై నుంచి కూడా ఎట్లా దోపిడీ చేయాలా అనేది ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది. ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ ప్రకారమే ఈ 2 రంగాల్లో కూడా ఇప్పుడు మద్యం పాలసీ కావచ్చు లేకుంటే ఇసుక పాలసీ 2 రంగాల్లో కూడా దోపిడీనే జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోయింతూనే ఈ నియోజకవర్గంలో చాలామంది కూడా పోయినారన్నమాట. ఎన్జీటీకి పోయింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి కోర్టుకు పోయారు, కోర్టుకు పోయినారు. అదే జరుగుతుంది. అవును చేస్తాము అని చెప్తున్నారు, ఓపెన్గా చేస్తాము అంటున్నారు. ఎక్కడివక్కడ కర్ణాటకకి వెళ్ళిపోతుండే 1,20,000 20 టన్నుల ట్రక్కు టిప్పరు కర్ణాటక పోతే 1,20,000తో 1,00,000 నుంచి 1,20,000తో అమ్ముతా ఉన్నారు. అందుకే ఇక్కడ ఇవ్వడంలో ఇక్కడ ఇచ్చినా కూడా ఒకవేళ బ్లాక్లో రేటు పెట్టినా కూడా ఈ జిల్లాలో 24,000 లేకపోతే 27,000కి మాత్రమే. అదే బయటికి పోతే 1,20,000 ఎట్లా పోతున్నాయండి? ఏ పోలీసు వాళ్ళకు అన్ని స్టేషన్ల ముందర పోవాలి కదా. ఇన్ని చాడికి ఎక్కడ గుంటకల్లు, ఎక్కడ ఇది, ఎక్కడ రాయదుర్గు, ఎక్కడ కళ్యాణదుర్గు, ఇక్కడ పోయేది ఎక్కడ పోపు. ఇది గుంటకల్లు నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి మళ్ళీ కర్ణాటక, కడప నుంచి వీడికి ఎట్లా వస్తుందండి అనంతపురం టౌన్కి. దినానికి 10-15 ట్రక్కులు వస్తుంది ఏటూరు నుంచి. నేను చెప్పేదాన్ని వాస్తవం.
మేము ఓపెన్గా రింగ్ అవుతున్నాము అంటారు మద్యం పాలసీలో. రెంట్కి ఇచ్చేవాళ్ళు కాదు. నీకు ఇంకొకటి చెప్తున్నాను, ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడు ఇనలేదు అసలుకో. నిన్న మొన్న ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే నాకే అన్ని అరక్ షాపులు వస్తాయి, మీరు అరక్ షాపుల దగ్గర అంటే బ్రాందీ అమ్మే చోట అమ్ముకుండే ఆ ఏంటో గుగ్గుల్లో లాంటి శనగిత్తనాలో గ్లాసులు అంట, గ్లాసులు కూడా ఎక్కువ కాస్ట్లీ అంట, మాకు తెలియదు అవన్నీ కూడా. ₹10 మామూలుగా పావులకు వచ్చి 20 పైసలకు వచ్చే గ్లాసు రూపాయి అమ్ముతారంట. ఇవి అమ్ముకోవడానికి కూడా ఒకరికి గుత్తాధిపత్యం ఇస్తాము మా నియోజకవర్గంలో మా టౌన్లో ఎంత ఇస్తారని చెప్పి అడుగుతానంట. ఇంతకంటే ఏం కలిసి సిగ్గు చెట్టు. నేను మళ్ళీ అనుకోవద్దండి, వాస్తవం ఇది. వేరుశనగ విత్తనాలు ఆడడానికి కారం బొరుగులు అవి అమ్ముకోవడానికి బండ్ల దగ్గర అందు అసలు ఉంది అంటాను. అప్పుడన్నా సెబ్బు పెట్టి భయపడతాండ్రి. కనీసం గోవా నుంచి వచ్చే వాళ్ళకన్నా రూపాయల దగ్గర చెక్ పోస్ట్లో పట్టుకుంటాను. ఇటు సోడా బండ్ల దగ్గర ఓపెన్గా అమ్ముతాను, టౌక్లాక్ దగ్గర అమ్ముతాను. టౌక్లాక్ దగ్గర పూలు ఒకటి అమ్ముతా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అంటే అనుకుంటా అంటే నేనైతే వాళ్ళు చెప్పి వాళ్ళంతా నిష్ఠూరం నా పైన. మేము ఓట్లు వేసినా కూడా ఎప్పటికి చూడబా ట్రాఫిక్ ఇబ్బంది అంటాడు, అమ్ముకోండి అంటారు. ఇప్పుడు సోడా బండ్లు కూడా దాని ముందర పూల బండ్ల ముందరో లేకపోతే పూల బండ్లు వెనకలు పెట్టుకొని ఓపెన్గా పేరుకు సోడా బండ్లు కానీ బ్రాందీనా ఏంటో అమ్ముతా అన్నారు. వీళ్ళు చీప్ లిక్కర్లు అమ్ముతారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి ముందుగానే తెలుసు ఎవరికి వస్తాయి ఏం కదా అన్నీ మాకు తెలియకుండా ఎట్టు వస్తాయి షాపులు అనేసి. బెల్ట్ షాపులు కూడా నువ్వు ఈ ఊళ్ళో పెట్టుకో, నువ్వు కార్యకర్తలు కాపా నువ్వు పెట్టుకో కానీ మాకు ఇంత ఇవ్వాలి, ఇవన్నీ ఫిక్స్ అవుతాయి. అంటే ఈ శనగిత్తనాలు అమ్ముకోవడానికి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కూడా ఒక వారం రోజుల నుంచి అప్పుడే ఫిక్స్ చేస్తాను.